ఏపీ రాజధాని అమరావతిలో పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం మొట్టమొదటి శాశ్వత భవనం అయినటువంటి ఏపీ సీఆర్‌డీ భవనం అది అంగరంగ వైభవంగా సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీద ఓపెన్ అవ్వడం, ఇలాగే మున్సిపల్ శాఖలకు సంబంధించి అన్ని శాఖలు కూడా ఇక్కడ సమన్వయపరుస్తూ ఇక్కడ ఒక చోటకి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడే జరుగుతున్న పరిస్థితి ఉందాం. ప్రస్తుతం అయితే మనం అమరావతి రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఏపీ సీఆర్‌డీ వద్ద అయితే ఉన్నాం. ఈ ఏపీ సీఆర్‌డీ భవనం చూసుకున్నట్లయితే 7 అంతస్తుల మున్సిపల్ శాఖకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది. అయితే గతంలో చూసుకున్నట్లయితే ఆయా కార్యకలాపాలన్నీ కూడా వివిధ ప్రదేశాల్లో విజయవాడలో అక్కడక్కడ ఉండే పరిస్థితే ఉన్నాయి. అంటే ఇటు అమరావతి రాజధానిగా అనుకున్న తర్వాత అత్యంత కీలకంగా అన్ని పనులు అన్నీ ఒకే చోట జరగాలి, ప్రజలు వస్తే ఒకే చోట అన్ని పనులు జరిగిపోవాలనే నేపథ్యంలో శాశ్వతమైనటువంటి ఏపీ సీఆర్‌డీ భవనాన్ని ఇది ఎంతో అద్భుతంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ యొక్క భవనాన్ని నిర్మించడం జరిగింది. సీఎం చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం కూడా అయింది. ఇప్పటికే ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. ఎగ్జాక్ట్గా ఈ ఏపీ సీఆర్‌డీకి ఆపోజిట్గా ఉన్నటువంటి ఒక 4 భవనాలను పీసీబీ ప్రీ ఇంజిడ్ బిల్డింగ్ విధానంతో ఈ 4 భవనాలని నిర్మించడం జరిగింది. ఈ యొక్క బిల్డింగ్ విధానాలకు సంబంధించి ఈ 4 భవనాల్లో కూడా దాదాపు మొత్తం 8 ఎకరాల్లో వీటిని నిర్మించినట్టు కూడా తెలుస్తుంది. ఈ సీఆర్‌డీ మున్సిపల్ శాఖలు వివిధ శాఖలకు సంబంధించి పనులన్నీ కూడా ఈ 4 బ్లాకుల్లో కూడా జరుగుతున్న పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క బిల్డింగ్స్ చూసుకున్నట్లయితే ఈ ప్రీ ఇంజిన్ బిల్డింగ్ విధానంలో పీసీబీ విధానంలో రూపొందించినట్టు కూడా తెలుస్తుంది. మొదటి బ్లాక్లో ఈ పెప్మా ఉంటుంది. ఈ పెప్మాకు సంబంధించి కార్యకలాపాలన్నీ కూడా ఈ యొక్క మొదటి బ్లాక్లో జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆల్మోస్ట్ అంటే పూర్తిగా అయిపోయినాయి. అలాగే వివిధ బిల్డింగ్లో అయితే ఇప్పటికే ఆ యొక్క ఎంప్లాయర్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ యొక్క కార్యకలాపాలు అన్నీ కూడా చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం బ్లాక్ వద్ద అయితే ఉన్నాం. మనం విజువల్లో చూడొచ్చు. ఈ మెప్మాకి సంబంధించి కార్యకలాపాలు అన్నీ కూడా ఈ యొక్క బిల్డింగ్ ఆవరణలో అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. దీనికి ఇంకా లోపల ఇంకా కొంచెం పనులున్న నేపథ్యంలో ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ ఇదైతే ప్రారంభోత్సవం అంటే ఎంట్రీకి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇది అలాగే ఈ యొక్క బ్లాక్ 1 అలాగే ఈ బ్లాక్ 1 చూసుకున్నట్లయితే ఈ మెప్మా కార్యకలాపాలతో పాటు మనం ప్రస్తుతం బ్లాక్ 2కి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. బ్లాక్ 2 చూసుకున్నట్లయితే మనకు విజువల్ చూస్తూ ఈ మొత్తం కూడా 8 ఎకరాల్లో మొత్తం నిర్మించాడు. ఇటు కారిడార్ మొత్తం కూడా ఇటు గ్రీనరీగా ఉండేందుకు ప్రాథమికంగా ఇటు సూచించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. ప్రధానంగా ఎక్కడ చూసినా సరే గ్రీనరీకి పెద్దపీట వేస్తుంటారు. అలాగే ఈ కార్యకలాపాల చుట్టూ ఎక్కడ చూసినా సరే గ్రీనరీకి ప్రధాన ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అందుకే ఎక్కడ చూసినా సరే ఇక్కడ చెట్లు అటువంటి అన్నిటి కూడా ఈ కార్యాలయాల చుట్టుప్రక్కల ప్రాంగణాలు మొత్తం కూడా వివిధ మొక్కలు అన్నీ కూడా నాటి ఒక గ్రీనరీ ఉండేందుకు కూడా ఆహ్లాదకరంగా ఉండేందుకు కూడా ఈ బిల్డింగ్లన్నీ కూడా రూపొందించినట్టు కూడా తెలుస్తుంది. సో సీఎం ఎప్పుడు కూడా అంటూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఇటు గ్రీనరీ కూడా ప్రధాన పాత్ర ఇచ్చారు. అలాగే ఈ యొక్క బ్లాక్లకి వచ్చే నిబంధనలో ఈ ఏవైతే వెహికల్స్ ఎక్కువ కూడా వస్తుంటాయి, ఎంప్లాయీలు అలాగే వివిధ ఉన్నత అధికారులు కూడా వస్తుంటారు కాబట్టి సో ఇటు పార్కింగ్ ఏరియా కూడా కలిపి ఇదంతా కూడా 8 ఎకరాల్లో ఈ యొక్క 4 బ్లాక్లు కూడా నిర్మించినట్టు కూడా తెలుస్తుంది. మనం ప్రస్తుతం బ్లాక్ 1 నుంచి బ్లాక్ 2కి వెళ్తున్నాం. ఈ బ్లాక్ 2లో చూసుకున్నట్లయితే టిట్కో ఇల్లు అంటే పేదవారికి ఇల్లు కల్పించడానికి ఈ ప్రధానంగా పాత్ర పోషిస్తుంది. ఈ టిట్కో సంబంధించి కార్యకలాపాలన్నీ కూడా ఏపీ సిఆర్డీ ఆపోజిట్లో ఉన్నటువంటి బ్లాక్ 2లో ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా జరుగుతుంది. దీంతోపాటు ఏపీయు ఎఫ్ఐడిసి సంబంధించిన కార్యాలయం కూడా ఇదిగో ఇక్కడే ఉంది. మనకి క్లియర్గా తెలుస్తుంది. మన విజువల్లో చూడవచ్చు. బ్లాక్ 2 వద్దకు వచ్చాము. ఈ బ్లాక్ 2 వద్ద చూసుకున్నట్లయితే ఆడ ఏపీ టిట్కో అలాగే ఏపీయు ఎఫ్ఐడిసి ఈ 2 కార్యాలయాలు అయితే ఇక్కడైతే రావడం జరిగింది. ఈ 2 కార్యాలయాల్లో కూడా ఇప్పటికీ ఎంప్లాయీలు అయితే రావడం జరిగింది. ఆ ఎంప్లాయీలు అందరూ కూడా లోపల వర్క్ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి మన విజువల్లో క్లియర్గా తెలుస్తుంది. రెండో బ్లాక్లో ఎందుకంటే ఇప్పటికే వివిధ సంస్థలు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అన్నీ కూడా ఇక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో అయితే ఉండే అవకాశం ఉంది. సో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో సో ఈ మున్సిపల్ శాఖకు సంబంధించి అన్ని సంస్థలు ఏవైతే అన్నీ కూడా ఒకే ప్రాంగణంలో ఉండేందుకు కార్యాచరణ నేపథ్యంలో సో సీఎం ఆదేశాల నేపథ్యంలో ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి పొంగూరు నారాయణ సో దానికి సంబంధించి ఇటువంటి ఏపీ సీఆర్డీ ఆపోజిట్గా ఈ 4 బ్లాకులు కూడా నిర్మించడం జరిగింది. సో ఇక్కడ లోపల ఆల్రెడీ ఇక్కడ లోపల వర్కింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ బ్లాక్ 2లో ఏపీ టిట్కో అలాగే ఏపీయు ఎఫ్ఐడిసి ఈ 2 కార్యాలయాలు ఆ యొక్క ఎంప్లాయీలు వారి యొక్క పనులు వారి యొక్క విధులు అయితే నిర్వర్తిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అలాగే ఈ బ్లాక్ 2 నుంచి బ్లాక్ 3కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్వచ్ఛంద
సంస్థ కార్పొరేషన్ కావచ్చు, అలాగే వివిధ కార్యకలాపాలు చేసేందుకు అక్కడైతే ఈ యొక్క బ్లాక్ 3లో అయితే పొందుపరిచారు. వారి యొక్క ఎంప్లాయీలు అందరూ కూడా ఇక్కడికి రావడం, వారి యొక్క పనులు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర రాజధాని అమరావతిలో పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు చకచక జరుగుతున్నాయి. ఈ యొక్క స్పీడ్ అనేది ఇప్పటికే చూసాం. గతంలో ఈ అమరావతిని పక్కన పెట్టిన పరిస్థితి తరహా ఇవన్నీ కూడా చూసిన, కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అమరావతి ప్రజలు అనుకున్న రాజధాని అమరావతి. ఈ అమరావతిని నిర్మించేందుకు, ఎందుకంటే గతంలో అయిపోయిన ఏదైతే ఈ టెండర్లు అవన్నీ కావచ్చు, వాటి యొక్క లీగల్ సమస్యలు అన్నీ కూడా తీర్చి దానికి కాస్త సమయం వ్యవధి అనేది పట్టింది. సో వారందరికీ ఆ సమస్యలన్నీ కూడా తీర్చిన తర్వాతే ఆ యొక్క పనులు అవన్నీ టెండర్లు అవన్నీ పిలవడం, ఆ టెండర్లో ఆ పనులన్నీ కూడా దాదాపుగా చాలా స్పీడ్ వర్క్ జరుగుతుంది. వేలాది మంది కార్మికులు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన కార్మికులు అందరూ వేలాది మందిగా ఇటు రేయింబాళ్ళు కూడా కష్టపడిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏపీసీఆర్డీఏ భవనం ముందు ఉన్న ఈ 4 బ్లాకులకు సంబంధించి ఈ కార్యకలాపాలు ఈ యొక్క నిమిత్తం అన్నీ కూడా మనం ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ ప్రస్తుతం అయితే మనం బ్లాక్ 3 వద్ద వచ్చాం. ఈ బ్లాక్ 3 వద్ద చూసుకున్నట్లయితే ఇటు ఏపీ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కావచ్చు, అలాగే స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కావచ్చు, ఇటువంటి కార్యకలాపాలు అన్నీ కూడా ఈ యొక్క సంస్థల నేపథ్యంలో ఇక్కడ ఈ బ్లాక్ 3 వద్ద అయితే నిర్వహిస్తున్నారు. మనకి విజువల్లో చూడొచ్చు. ఈ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ బోర్డు అనేది ఉంది. ఈ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ కార్యాలయం అయితే ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఈ ఉద్యోగులు ఇప్పటికే రావడం, వారి యొక్క కార్యకలాపాలన్నీ కూడా నిర్వర్తిస్తున్న పరిస్థితి ఉంది. మనకు క్లియర్గా విజువల్లో చూడొచ్చు ఒకసారి. సో స్వచ్ఛంద్ర అనే బోర్డు లోగో మొత్తం కూడా చూద్దాం. అసలు లోపలికి వెళ్ళి అసలు లోపల ఏ విధంగా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇక నిర్మాణం ఏ విధంగా జరిగినాయి అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రస్తుతం అయితే మనం స్వచ్ఛంద్ర కార్పొరేషన్ యొక్క బిల్డింగ్ లోపల అయితే ఎంటర్ అయ్యాం. మనకు విజువల్ చూడవచ్చు. సో అత్యాధునికంగా, సో కార్పొరేషన్కి ఎక్కడ కూడా, కార్పొరేషన్ సంస్థలకి ఎక్కడ కూడా తగ్గకుండా ఇటు గవర్నమెంట్ అనేది ఈ విధంగా దీన్ని నిర్మించడం పట్ల మనం చూడవచ్చు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కడెక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ సీసీ కెమెరా అమర్చగా కావచ్చు, అలాగే డిస్క్. సో కార్పొరేట్ సంస్థలు ఎక్కువ కూడా మనం చూస్తుంటాం. అటువంటి వాటికి ఎక్కడ కూడా తగ్గకుండా ఇటువంటి అనేది కూడా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో కూడా మనకు క్లియర్గా వస్తుంది. ఎంప్లాయీస్ వారి పనులు ఇప్పటికే ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ కార్పొరేషన్ కాకుండా అలాగే ప్రస్తుతం మనకి విజువల్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ సంబంధించి ఎంప్లాయీస్ వారి యొక్క విధులు అన్నీ కూడా నిర్వర్తిస్తున్న పరిస్థితి ఉంది. సో మనం బ్లాక్ 3 నుంచి బ్లాక్ 4కి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ టెండర్లు అన్నీ కూడా, అంటే ల్యాండ్ పూలింగ్ 1 చేసిన నేపథ్యంలో సో వివిధ టెండర్లు అన్నీ కూడా పిలవడం జరిగింది. ఆ పనులు అమరావతిలో ఎక్కడెక్కడ అన్నీ కూడా జరుగుతుంది. సో దాంట్లో కీలకంగా ఇటు ఏపీసీఆర్డీఏ వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర అంటే ఈ అమరావతిలో ఏపీసీఆర్డీఏ అత్యంత కీలకం. ఏపీసీఆర్డీఏ అలాగే ఏడీసీ ఈ 2 సంస్థలకు సంబంధించి అన్ని వర్క్స్ అనేది ఎక్కడి నుంచే కేంద్రకంగా అమరావతిలో పనులన్నీ కూడా జరుగుతాయి. సో దానికి సంబంధించి ఇక్కడ చేసే ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా సో ఈ 4 బ్లాకుల్లో అయితే వీరికైతే చేయడం జరిగింది. సో బ్లాక్ 3 చూసుకున్నట్టే స్వచ్ఛంద్ర కార్పొరేషన్, అలాగే ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్, అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్, ఈ యొక్క 3 సంస్థలకు సంబంధించి ఈ యొక్క బ్లాక్ 3లో ఎంప్లాయీస్ ఆల్రెడీ రావడం, వారి యొక్క విధులు అయితే నిర్వర్తిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా చెప్పిన దానికంటే కూడా సో ఇవన్నీ పనులన్నీ కూడా నిర్మాణాలు ఇవన్నీ చేపట్టిన నేపథ్యంలో సో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఇప్పటికే అమరావతి పూర్తిగా మేము 3-4 ఏళ్ళు పూర్తి చేసి తీరుతాం, దానికంటే ముందు కూడా ఒక రూపం తీసుకువస్తాం అనేది చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మనం ఏపీ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఈ యొక్క సంస్థ ఈ బ్లాక్ 3లో ఉందో సో దాంట్లో మనకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పటి వరకు కూడా చాలామంది ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చేసిన పరిస్థితి ఉంది. చూడొచ్చు ఈ ఎక్కడైతే లోపల చూస్తే ఎక్కడ కూడా కార్పొరేషన్ ఏదైతే ఇటు కార్పొరేట్ సంస్థలు చూస్తుంటాం సో దానికి ఎక్కడ కూడా తగ్గకుండా ఈ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ఇటువంటి భవనాలు ఈ పీసీబీ విధానంలో మనం విజువల్లో చూస్తే అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ చూసుకుంటే లోపల నిర్మాణంలో ఏ విధంగా కింద ఫినిషింగ్ మార్బుల్ ఫినిషింగ్ కావచ్చు, కింద సో లోపల ఈ యొక్క గ్లాస్ ఫినిషింగ్ కావచ్చు, సో ఎక్కడ చూసినా సరే ఈ కార్పొరేట్ సంస్థలకి ధీటుగా ఈ ప్రభుత్వ నిర్మించినటువంటి ఈ బ్లాకుల్లో ఉన్నాయి. సో ఈ విధంగానే ప్రతి ఒక్క భవనాలు అంటే ఈ అమరావతిలో నిర్మిస్తున్నటువంటి ప్రతి భవనాలు కావచ్చు అన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే
నిర్మిస్తుంది, ప్రభుత్వం చేపడుతుంది. ఎందుకంటే సీఎం ఆదేశాలు నేపథ్యంలో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ వారు చేస్తున్న పరిస్థితి ఉంది. సో, ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా అనుకున్న ఈ అమరావతి రాజధాని ఏదైతే ఉందో, ఈ రాజధాని పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఒక పక్క రోడ్ల నిర్మాణాలు కావచ్చు, అలాగే టెండర్లు ఏవైతే ఇప్పటికే చాలా భూ కేటాయించారో ఆయా టెండర్లు పాడుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పనులు అయితే చాలా స్పీడ్గా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇది ఏపీ సిఆర్డీఏకి ఎదురున్న 4 భవనాలు, 4 బ్లాకులు ఏవైతే ఉన్నాయో వీటివి అత్యంత అత్యాధునికమైన ప్రమాణాలతో ఈ యొక్క నిర్మాణం అయితే చేపట్టారు. సో, ఎక్కడ చూసినా సరే దీని చుట్టుపక్కల మొత్తం కూడా గ్రీనరీ ఉండడం, సో ఇదంతా చాలా కూడా ఆహ్లాదకరంగా ఉంది. సో, ఇది ఒక మంచి ఇదనేది కూడా మనం క్లియర్గా తెలుస్తుంది. సో, ఈ 4 బ్లాక్లకు సంబంధించి సో ఏపీ సిఆర్డీఏ ఏదైతే ఉందో, ఏపీ సిఆర్డీఏ వారి యొక్క మున్సిపల్ శాఖలు అన్నిటికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ సిఆర్డీఏ అలాగే ఏపీ సిఆర్డీలో అంటే 7 అంతస్తులు ఒక భవనాన్ని అత్యాధునికంగా ప్రమాణాలతో దాన్ని అయితే నిర్మించడం జరిగింది. సో, ఈ నేపథ్యంలోనే దాంట్లో అయితే ఇప్పటికే మినిస్టర్ కావచ్చు, అలాగే మినిస్టర్ సెక్రటరీ కావచ్చు, ఏడీసీ కమిషనర్ కావచ్చు, అలాగే ఏడీసీ చైర్మన్, అలాగే ఈఎల్సీ, అలాగే సిడిఎంఏ కానీ, మున్సిపల్ కమిషన్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కావచ్చు, ఇలాగే మెప్మా స్వచ్ఛంద్ర, అలాగే స్వచ్ఛ భారత్ గ్రీన్ కార్పొరేషన్ ఈ వింగ్స్ వీటికి సంబంధించి అన్నీ కూడా ఇక్కడికైతే వచ్చిన పరిస్థితి ఉంది. మనకి విజువల్లో చూడవచ్చు. ప్రస్తుతం మనం బ్లాక్ 3 నుంచి బ్లాక్ 4కి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సో, ఈ విధంగా రాష్ట్రం అంటే ఈ ఈ అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి, అలాగే వివిధ ప్రాజెక్టులు, అలాగే వాటి నిర్మాణాలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి కూడా ఈ ఏపీసీఆర్డీ అనేది కీలక పాత్ర ఈ నేపథ్యంలోనే ఈ ఏపీసీఆర్డీకి ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ 4 భవనాలను అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 4వ బ్లాక్ వద్ద అయితే ఉన్నాం. అలాగే ఇక్కడ డిటీసీపీ, అలాగే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, సో ఈ 2 సంస్థలకు సంబంధించి ఇక్కడ కార్యకలాపాల నేపథ్యంలో ఎంప్లాయీలు అందరూ కూడా ఇక్కడ రావడం, ఆ యొక్క పనుల నిమిత్తం అందరూ కూడా చేసిన పరిస్థితి ఉంది. సో, ప్రస్తుతం మనం మొదటి బ్లాక్ నుంచి 4వ బ్లాక్ వరకు కూడా చూసుకున్నట్లయితే మున్సిపల్ శాఖకు సంబంధించి ఏవైతే అత్యంత కీలక పాత్ర పోషిస్తాయో, ఇటు ప్రజాపాలన కావచ్చు, ప్రజలకు కావాల్సిన అన్ని పనులు కూడా చేసేందుకు అత్యంత కీలకమైనటువంటి ఈ 4 బ్లాకులు కూడా ప్రారంభం అవడం, అలాగే ఆ ఉద్యోగస్తులు అందరూ కూడా ఇక్కడైతే పనులు చేయడం. సో, ఇప్పటికే మనం లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం కూడా చేస్తాము. సో, లోపల అంటే ఎటువంటి ప్రమాణాలతో లోపల భవనాన్ని రూపొందించారు, ఏ విధంగా రూపొందించారు, ఎలా ఉంది చూడడానికి కావచ్చు, అలాగే వారు చేసేందుకు అట్మాస్ఫియర్ కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి, క్యాబిన్స్ ఏ విధంగా ఉన్నాయి, అన్నీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. సో, ఎందుకంటే ఎంప్లాయీలు చేసే పనితీరు నేపథ్యంలోనే ఒక అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈ పీసీపీ విధానంలో ఈ యొక్క ప్రీ ఇంజర్ బిల్డింగ్ అనే విధానంతో ఈ యొక్క 4 భవనాలను కూడా రూపొందించడం, ఆయా శాఖలకు సంబంధించి అందరూ కూడా ఇక్కడికి రావడం, ఆయా పనులన్నీ కూడా చేయడం. సో, ఇదంతా కూడా క్లియర్గా వస్తున్నాం. సో, ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో ఈ యొక్క పనులన్నీ కూడా ఎంత వేగంగా జరుగుతున్నాయి అన్నీ కూడా క్లియర్గా తెలుస్తుంది.